నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అవగాహన కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశించి ఆయన ఈ సెటైర్ వేశారు. ప్రజాస్వామ్యంలో 49 ఓట్ల శాతానికి 0 విలువ ఉంటుందని, అదే 51% 100% విలువ ఉంటుందని రేవంత్ చెప్పుకొచ్చారు. 51% ఓట్లు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 49% వచ్చిన వాళ్ళు విపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని రేవంత్ చెప్పారు. అలా కాకుండా ప్రతిదానికి స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకొస్తాం, కుస్తీలు చేస్తామంటే కుదరదని ఘాటైన పదాలతో విమర్శించారు. కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతుల్లాకున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు.